ఇది తప్పు కాదా? ఏంటి తప్పు? వాళ్ళు ముగ్గురు మమ్మల్ని ఎంతగానో నమ్ముతున్నారు. వాళ్ళు మిమ్మల్ని నమ్మలేదురా, మీకున్న బ్రెయిన్ ని నమ్మారు. రేపు ఏదైనా ప్రాబ్లం అయిందంటే మిమ్మల్ని వేసేయడానికి కూడా ఆలోచించరు. ఎందుకంటే 500 కోట్లు. మనమే తెలివిగా ప్లాన్ చేస్తే మంచిది. ఏమంటారు? డబ్బుని వేరే వేరే బండిలోకి మారుస్తూ ఉండాలి. ఒకే బండిలో ఉంచితే దొరికిపోతాం. హలో, ఎందుకు ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఏం చేస్తున్నావు? హలో హలో, చెప్పరా. ఏంటి ఇంకా లేవలేదా? నైట్ పని మీద వెళ్ళాను. తాగేవా? చచ్చ, అదేం లేదు. తాగనని నీ మీద ఒట్టేశాను కదా, ఓ చిన్న పని. 6 నెలల సస్పెన్షన్ అన్నావు? ఏంటో చిన్న పని? అవునవును, అదే ఒక పాత కేసు గురించి డీటెయిల్స్ కావాలని రమ్మన్నారు. వెళ్ళాను. సరే సరే, ఇంట్లోనే ఉన్నావుగా? ఇప్పుడు వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళకు, వెయిట్ చేయి ప్లీజ్. ఓకే, లవ్ యూ. లవ్ యూ టూ. అయ్యో, చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు గర్ల్ ఫ్రెండా? ఎవరిది? ఎక్కడ తగులుకుంది? అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? వేళ కొలాలొద్దురా, నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హాఫ్ అన్ అవరా? ఎక్స్క్యూజ్ మీ, నిజంగా మర్చిపోయాను. ఎవరు నువ్వు? ఏంటి? అయ్యో, ఏమండి, నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా? నిన్నంతా కరెక్ట్ గానే బిహేవ్ చేసావు, ఇప్పుడే తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెప్పుడు తాకరా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొంచెం త్వరగా బయలుదేరతావా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఎప్పుడు? నిన్న నైట్. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది అని తెగ పొగడేశా. ఇదంతా కూడా మర్చిపోయావా? నేను కొంచెం ఓవర్ అయినందువల్ల ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ. ఏ, కొంచెం త్వరగా బయలుదేరు. అమ్మ తల్లి, ఇవ్వగా నీ షూస్. వెళ్ళి వెళ్ళి. ఏ, తను నాకంటే అందంగా ఉంటుందా? హైట్, కలర్? అయ్యో, ఇంకెప్పుడైనా తాగుతావా? వాట్? నిన్ను కాదులే, నువ్వు పద. ఏయ్, త్వరగా వెళ్ళు. హే, సంజయ్ రామస్వామి, మన గజిని 5th ఫ్లోర్. ఆయన మర్చిపోయేలాగా వెళ్ళండి. హాయ్ సంజన, ఇదేనా రావడం? హాయ్. పో, కమాన్, నో ప్రాబ్లం, పో. ఓయ్, మై బ్యాగ్ లోపల. ఎవరది? తన పైన ఎవరి కోసం వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటి తలుపు కొట్టింది. అలా అనిపించలేదే, మరి తెలిసి వచ్చినట్టే అనిపించిందే. ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందే. తన గురించి వదిలే. అది దాని డ్రెస్. కానీ ఆ అమ్మాయిని చూస్తే తెలియక తలుపు కొట్టినట్లేదు. ఏయ్, ఏంటి నువ్వు? నేనేదో నువ్వు వచ్చే ముందే జస్ట్ తనే మన ఇంట్లోంచి పంపించినట్టుగా మాట్లాడుతున్నావు. డౌటా నీకు నా మీదే? నీ మీదేం డౌట్ లేదు, అమ్మయ్యా, ఈ అమ్మాయిల మీదే. పాప అబ్బాయిలు క్వైట్ గా ఉన్నా అమ్మాయిలు వదిలిపెట్టట్లేదు. ఎక్కడ పెట్టి చచ్చావే? ఏం వెతుకుతున్నావు? నేనా? ఏం లేదే, ఏం వెతకట్లేదే. ఏం లేదేంటి? సంథింగ్ రాంగ్. అదోలా ఉన్నావు. అది అది తలనొప్పిగా ఉంది సంజన. కాఫీ తాగుతావా? ఓకే. థ్యాంక్స్ వీడాట్. చెప్పాలనుకున్నా మర్చిపోయా. నాన్న నిన్ను ఫ్రైడే మీట్ అవుతానన్నారు. ఓకే ఫైన్. వాట్ ఫైన్? ఏ మన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను అంతే.
ఏంటిది? అడ్డంగా దొరికిపోయావురా. ఏది? ఇది సిగరెట్. సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు. వాట్ ఇస్ దిస్? లేదురా, ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వదిలేసి విడిపోయారు. ముందు సిగరెట్ తాగే ఫ్రెండ్స్ ని కట్ చేయి. ఏంటి? అది కాదు, ఈరోజు ఏంటో స్పెషల్ గా ఉన్నావే. ఏంటి స్పెషల్ బాస్? నీ బ్యూటిఫుల్ హెయిర్, చెవులు, రింగులు, ముక్కు, నీ చీక్స్, నీ కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. నీ పెదవి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏం అడుగుతోంది? ఓ, ఏంటి? పళ్ళు తోంకురొచ్చాయినా? భయపడకు. ఐఎమ్ పృథ్వీ, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్. నీ హస్బెండ్ సుమంత్ నా కస్టడీలో ఉన్నాడు. నువ్వేం కంగారు పడకు. కమాన్ రా. భాష సార్, కెమెరా కొంచెం జూమ్ చేయి. ఇస్ ఇట్ ఓకే సార్? యా ఫైన్, ఈ ఫ్రేమ్ ఓకే సార్. సౌండ్ సార్, సౌండ్ యా ఓకే సార్. ఈ డేటాబేస్ మొత్తం ఈ మానిటర్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే సతీష్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? సార్ నా వైఫ్ షీఈస్ ఫైన్. ఒకసారి తను చూడొచ్చా? చూడొచ్చు, కానీ అంతకుముందు నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వు అప్రూవర్గా మారుతావా? ఆ? అలాగే సార్. గుడ్. ఆ సాంబశివరెడ్డి నీకెన్ని రోజులుగా తెలుసు? రెడ్డి గారి దగ్గర నేను 10 ఏళ్ల వయసు అప్పటి నుంచి పనిచేస్తున్నాను సార్. ఆయన చేసే వ్యాపారాలన్నిటి గురించి నాకు తెలుసు. అగ్గిపెట్టెలు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి స్మగ్లింగ్ చేసే వాళ్ళ వరకు అన్నిట్లోనూ ఆయన మనుషులు ఉన్నారు సార్. రెడ్డి గారికి గ్యాంబ్లింగ్ అంటే ఇంట్రెస్ట్, అందుకే ఆయన థియేటర్ని కూడా క్లబ్గా మార్చేశారు. ఇండియాలో ఉన్న టాప్ క్లబ్స్ అన్నిట్లోనూ ఆయన మెంబర్. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, స్మగ్లర్స్, తర్వాత టాప్ యాక్టర్స్ తో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోనే ధారావి ఏరియాని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు. బెట్టింగ్ మనీ ముంబైలోనే డివైడ్ అవుతున్నట్టు రెడ్డి గారికి న్యూస్ వచ్చింది. ఆ మ్యాటర్ ని ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈసారి పోలీసుల నిఘా ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉండడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బెట్టింగ్ మనీ ఆయన థియేటర్కి వచ్చిన తర్వాతే పంచుకోవాలని ముంబై డాన్స్ ఒప్పించాడు. ఆ న్యూస్ నాకు తెలిసి ఆ డబ్బును ఎలాగైనా దొంగిలిస్తే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చని మేము అనుకున్నాం. మేమంటే ఎవరు? నేను, ధారావి ఎస్ఐ గణేష్, సచ్ గణేష్, లీజర్ బార్ ఓనర్ మహత్, మహత్ ఫ్రెండ్ ప్రేమ్, తర్వాత లాస్ట్ లోనే వచ్చి కలిశారు వినాయక్. వినాయక్ వాడవు పోలీస్ గా ఉండి సస్పెండ్ అయ్యారే, ఆయనే థియేటర్ కి డబ్బు రావట్లేదని ఎక్కడికి వస్తుందన్నది చెప్పారు. ఆయన ప్లాన్ ప్రకారమే డబ్బు దొంగిలించాం. డబ్బెంత? 500 కోట్లు. ఇప్పుడు ఎక్కడుంది? మమ్మల్ని మోసం చేసి మహత్తు ప్రేమ ఆ డబ్బు తీసుకెళ్లిపోయారు. నిజంగా డబ్బు ఎక్కడుందో నీకు తెలీదా? నిజంగా నాకు తెలియదు. కాకపోతే గణేష్, వినాయక్ వాళ్ళను వెతకడానికే వెళ్ళుంటారు.